నాకంటూ ఒక రోజు వస్తుంది. వస్తుంది. అయిపోయింది తెలుగుదేశం పని, మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వం గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వం గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. వస్తుంది. ఇప్పుడు అలాగే ఉంటదా? అంటే ఏముంటది, మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. అయిపోయింది తెలుగుదేశం పని, మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వం గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. కొట్టండి డీజిల్, కొట్టండి జేజే, పెట్టండి కటౌట్లు, కొట్టండి చప్పట్లు, చల్లండి పూలు, వేయండి ఇలా. కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోయింది, కళ్ళు మూసుకుంటే మరో 3 ఏళ్ళు. కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోయింది, కళ్ళు మూసుకుంటే మరో 3 ఏళ్ళు. ఇప్పుడు అలాగే ఉంటదా? అంటే ఏముంటది, మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. తేలుస్తాం మీ సంగతి, తేలుస్తాం మీ సంగతి. మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వం గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఎక్కడ కనిపించలేదు. మాజీ మంత్రి విడుదల రష్మిపై ఏసీబీ కేసు నమోదైంది. గుంటూరు జైలు నుంచి పోసారి కృష్ణమురళి విడుదలయ్యారు. కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోయింది, కళ్ళు మూసుకుంటే మరో 3 ఏళ్ళు. గతంలో ఒక ఆయన ఉండేవాడు, చావుకెళ్ళినా పెళ్లికెళ్ళినా ఏదో తేడాగా ఉందంటే, పేరంటకాలకి వెళ్ళినా ఎవడాడు ఎవడో 11 నెంబర్ రేడి. నాలుగు పెళ్లిళ్ళు అంటాడు, మరి 4వ పెళ్ళం ఎవరో తెలియదు, జగన్ ఏమో నాకు తెలియదు. అన్నా ఆడుతూ పోలికే నాకు చూడండి అక్కడ ఏముందో. చనిపోయిన వాళ్ళ దగ్గరికి పోయి కూడా మనసులు నవ్వించేటువంటి కమీడియన్ మన జగన్మోహన్ రెడ్డి గారు. చూడా నవ్వటమా, మనిషి చచ్చిపోయి ఓళ్ళు ఏడుస్తా ఉంటే ఈ నవ్వడం ఏందయా? నాకు అర్ధాంతరంగా ఏదైనా వస్తే 10 మందిలో వచ్చేసాడమే సార్, అస్సలు దిగుపడను. ఈ కథ ఏంది చూడా, ఇంకా మారడు. ఇంకా మారడు ఏమిటి ఈ పొగడం ఏంది? ఏంటి సార్ ఈ పరిస్థితి, దరిద్రం. ఇంకొక వీడియో కూడా చూడండి, ఆ సంజీవ్ రెడ్డి చచ్చిపోయి ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి అనుకుంటారా? నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా, అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. చూడు చూడండియా, చూడా మొదలు పెట్టాడు, అప్పుడే నవ్వటం మొదలు పెట్టాడు స్వామి. శవాల దగ్గర నవ్వు. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం అండ్ శవాల దగ్గర చనిపోయిన వాళ్ళ కాడిపి నవ్వటము. డాక్టర్ వాట్స్ ప్రాబ్లం? చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. అదే విధంగా వాళ్ళ బంధువులు కూడా నవ్విస్తాడు. చూడబా చూడా నవ్వటం చూడు, ఇది చూడు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఆడుతూ పోలికే నాకు వేసేసాడు, బాగా వేసేసాడు. ఆడుతూ పోలికే నాకు చిచ్చి, ఆడుతూ పోలికే నాకు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నాకు ఎవడైనా పిలుస్తాడు, ఎవరు నామినేషన్ వేసినా నేనే వెళ్ళి పొట్టు పెట్టాలి. చౌకబారు డైలాగులు, చీప్ కామెడీ, దిగజారుడు వ్యాఖ్యానాలు, డీ గ్రేడ్ నటన, లో లెవెల్ కామెంట్లు. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా.
నేను మనవి చేస్తున్నా, ముఖ్యంగా పోలీసు వారికి మనవి చేస్తున్నా. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి 9 మాసాలు అయిపోయింది. భయ్యా నీకు షుగర్ ఉందా భయ్యా? నీకెలా తెలుసు? వచ్చాగట్లేదు కదా అందుకు. ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుంది. మీరు చేసేటటువంటి దుర్మార్గమైన కార్యక్రమాల ద్వారా ప్రజలు విసుగు చెందుతున్నారు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేరు. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని నిన్ను నువ్వు కాపాడుకోలేవు. మీరు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేని అసమర్థ పరిపాలన అని ఎవడైనా అంటే వాడిని తీసుకెళ్లి బొక్కలేస్తారు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు రుజువు కాకపోతే మళ్ళా వారి మీద కూడా మేము కేసులు పెడతాం. కాస్త ఆశయం పండించేటటువంటి మాటలు మాట్లాడి ఉండవచ్చునేమో. బుద్ధుందా నీకు? ఏంటమ్మా వాడిని అడిగేది? నువ్వు ఏమీ పీకలేవు. నీ జీవితంలో ఎప్పటికీ అసెంబ్లీకి వెళ్ళలేవు. జబ్బలు చరిచారు. వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తొడలు కొట్టారు. నేనైతే పవన్ కళ్యాణ్ని, చిరంజీవిని, మొత్తం ఫ్యామిలీని నరికి అవతల పడేస్తున్నాడు. మన ఆడపడుచుల్ని అవమానించారు. నీ పిల్లల్ని, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరీ నాలంటోడికి అప్పచెప్పాలి. దేనికి? ఒంటి మీద చేస్తే నరకాల్సింది వేళ్ళు కాదు, తల. ప్రజల్ని నిరంతరం హింసించారు. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. ఇదే న్యాయం అని మన నాయకులు, మన జన సైనికులు, మన వీర మహిళలు అందరూ అడిగితే మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? బుర్ర ఉందా? వారి పైన కేసులు పెట్టారు, జైళ్లలో పెట్టారు. చిచ్చి, ఇక నాలాంటి వాణ్ణి తిట్టని తిట్టు లేదు. నలుగురిని పెళ్లి చేసుకుని 4 ఏళ్ళకి ఒకసారి భార్యను మార్చలేదు. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలే. ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. చేయని కుట్రం లేదు, వేయని కుతంత్రం లేదు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోయింది, కళ్ళు మూసుకుంటే మరో 3 ఏళ్ళు. ఖతం.